ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ఏదో ఒక అద్భుత శక్తితో జన్మిస్తారు. అదేంటో గుర్తించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. విజ్ఞానవంతులు, మేధావులు, విజేతలతో సంభాషించడం, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ద్వారా మన శక్తిని మనం గుర్తించగలం. అలా కాకుండా మూర్ఖులతో సావాసం చేస్తూ వారితోనే గడుపుతుంటే మన శక్తి, మేధస్సు నిర్వీర్యమవుతాయి. వేలెత్తి చూపించే వాడెవ్వడూ ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధైనా, సంతోషమైనా నీ జీవితం నీది. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడటం, గతంలో జీవించడం విడిచిపెట్టాల్సిన లక్షణాలివే. మీ మనశ్శాంతిని దూరం చేసేది మీరే. మీకు అంతర్గత శాంతిని కలిగించేది, దాన్ని మీ నుంచి దూరం చేసేది ఒక్కరే. అది ఎవరో కాదు, మీరే. మీకు సంతృప్తినిచ్చే జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఇతరుల మెప్పు, అంగీకారం కోసం ఎదురుచూస్తే మీకు అసంతృప్తే మిగులుతుంది. దాని గురించి ఆలోచించడం మానేసి మీ మనస్సాక్షిని విశ్వసిస్తే ఫలప్రదమైన జీవితం మీ సొంతం అవుతుంది. చేతివేళ్ల మధ్య ఇసుక జారిపోయినట్టే రోజు వారం అవుతుంది, వారం నెల అవుతుంది, నెల ఏడాదవుతుంది. సమయం కూడా అలాగే గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మీ కలల సాకారం కోసం కృషి చేయడానికి మరుసటి రోజుకి ఎప్పుడూ వాయిదా వేసుకోకండి.